మన టీవీ న్యూస్ కి స్వాగతం। నా పేరు విజిత। ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్। అదే జరిగితే అణ్వాయుధాలు ప్రయోగిస్తాం, కిమ్ సోదరి వార్నింగ్। క్రిమినల్ ప్రొసీజర్ బిల్లుపై అనుమానాలొద్దు, బిల్లులోని అంశాలతో పోలీసులు దర్యాప్తు అధికారులు నేరగాళ్ల పనిపడతారన్న హోంమంత్రి అమిత్। రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా బాబు జగజీవన్ జయంతి వేడుకలు, నివాళి అర్పించిన సీఎం జగన్। యునెస్కోతో జట్టు కట్టిన తెలంగాణ, కొత్తగా వై హబ్లు ఏర్పాటు కాబోతున్నాయని తెలిపిన మంత్రి కేటీఆర్। జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో డాక్టర్ బాబు జగజీవన్ రామ్ 115వ జయంతి వేడుకలు, పాల్గొన్న అధికారులు। సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఘనంగా డాక్టర్ బాబు జగజీవన్ రామ్ 115వ జయంతి వేడుకలు, విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మంత్రి హరీష్ రావు। స్టాక్ మార్కెట్లో ఊగిసలాట, లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్న సూచీలు। కొరియా దేశాల మధ్య ఆయుధ సంపత్తి సత్తా విషయంలో మాటల తూటాలు పేలుతున్నాయి। వాస్తవానికి యుద్ధానికి తాము వ్యతిరేకమని, ఒకవేళ దక్షిణ కొరియా గనుక దాడులకు తెగబడితే మాత్రం అణ్వాయుధాలు ప్రయోగించడానికి సైతం వెనకాడబోమని హెచ్చరించారు। కిమ్ యో జోంగ్, ఉత్తర కొరియా నియంత అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సోదరి అయిన కిమ్ యో జోంగ్ ప్రస్తుతం అక్కడి ప్రభుత్వంలో కీలక బాధ్యతలు పోషిస్తున్న సంగతి తెలిసిందే। తాజాగా దక్షిణ కొరియా రక్షణ మంత్రి చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి। అత్యాధునిక క్షిపణులు, అణ్వాయుధాలు తమ వద్ద ఉన్నాయని, అవి నేరుగా లక్ష్యంగా భావిస్తున్న ఉత్తర కొరియాను సర్వనాశనం చేస్తాయంటూ దక్షిణ కొరియా రక్షణ మంత్రి షూవుక్ సంచలన వ్యాఖ్యలు చేశాడు। ఈ నేపథ్యంలో కిమ్ యో తీవ్రంగా స్పందించారు। ఆయన వ్యాఖ్యలను భారీ తప్పిదంగా పేర్కొన్న కిమ్ యో అలాంటి పరిస్థితి ఎదురైతే చూస్తూ ఊరుకోబోమని, అవసరమైతే అణ్వాయుధాల్ని దక్షిణ కొరియాపై ప్రయోగిస్తామని మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు। ప్యాంగ్యాంగ్ యుద్ధానికి వ్యతిరేకం, అలాగే దక్షిణ కొరియాను మేం ప్రధాన శత్రువుగా భావించటం లేదు। మమ్మల్ని కవ్వించినంత వరకు మేం మౌనంగానే ఉంటాం। ఒకవేళ ఎలాంటి దుందుడుకు చర్యలకు పాల్పడితే మాత్రం సహించం। సౌత్ కొరియా ఆర్మీ ఇంచు సరిహద్దుల్లోకి వచ్చిన పెను వినాశనాన్ని దక్షిణ కొరియా చవిచూడాల్సి వస్తుందని మంగళవారం నాటి ప్రకటనలో ఆమె వెల్లడించారు। ఇది మేం జారీ చేసే హెచ్చరిక కాదు, జరగబోయే పరిణామాలకు మా ముందస్తు వివరణ అని స్పష్టం చేశారు ఆమె। ఇదిలా ఉండగా ఆదివారం సైతం ఆమె ఈ వ్యాఖ్యలపై స్పందించారు కూడా। ప్రమాదకరమైన సైనిక చర్యలకు సైతం సిద్ధమంటూ కిమ్ యో జోంగ్ వ్యాఖ్యానించారు కూడా। ఇదిలా ఉండగా ఈ ఏడాది మొదటి నుంచి క్షిపణులను విజయవంతంగా ప్రయోగిస్తూ అగ్రరాజ్యం సహా పొరుగు దేశాలు దక్షిణ కొరియా, జపాన్లకు తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తోంది ఉత్తర కొరియా। క్రిమినల్ ప్రొసీజర్ బిల్లులోని అంశాలతో పోలీసులు దర్యాప్తు అధికారులు నేరగాళ్ల పనిపడతారని హోంమంత్రి అమిత్ షా తెలిపారు। ఈ ముసాయిదా చట్టంపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని ఆయన సోమవారం ప్రతిపక్ష నేతలకు సూచించారు। లోక్సభలో ఈ బిల్లుపై చర్చ సందర్భంగా మంత్రి ప్రతిపాదిత చట్టంతో
డేటా దుర్వినియోగం అవుతుందన్న ప్రతిపక్ష సభ్యుల ఆందోళనపై స్పందించారు. ప్రపంచవ్యాప్తంగా ఇదే జరుగుతోంది. మనము అదే అనుసరిస్తున్నాం. గడిచిన 2.5 ఏళ్లుగా వాహనాల చోరీలు సహా పలు కేసులను పరిష్కరించేందుకు డేటాబేస్ను వాడుతున్నామని తెలిపారు. అనంతరం బిల్లును సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. कुछ लोगों ने इस बिल का समर्थन किया है, कुछ लोगों ने उसका विरोध किया है। कुछ सदस्यों ने अपनी शंकाएं भी उठाई हैं और कुछ लोगों ने इसके दुरुपयोग की संभावनाओं को भी सदन के पटल पर रखा है। मैं एक एक कर सभी चीजों का धैर्य से जवाब भी दूंगा और सदन को समझाने का प्रयास भी करूंगा कि जो चीजों को एक शंका की दृष्टि से यहां पर रखा गया है, ये बिल लाने के लिए न सरकार की ऐसी कोई मंशा है, न ऐसी कोई इच्छा है। हम इतना निश्चित कर सकते हैं कि मैं कह सकता हूं कि ये बिल किसी दुरुपयोग के लिए नहीं लाया गया है। किसी भी डेटा के दुरुपयोग होने की संभावना भी इसमें नहीं छोड़ी गई। ये व्यवस्था स्थापित करने के लिए लाया गया है। समय के अनुकूल जो बदलाव हुए हैं, वो बदलाव का उपयोग दोष सिद्धि के लिए किया जाए, इसके लिए ये बिल लाया गया है। और जो लोग ह्यूमन राइट की दुहाई दे रहे हैं, उनको मैं ये भी कहना चाहता हूं, मेरा करबद्ध निवेदन है कि उनके भी ह्यूमन राइट की चिंता करिएगा जो अपराधियों से प्रताड़ित होते हैं। क्या उनका ह्यूमन राइट नहीं है? किसी बच्ची पर रेप हो जाएगा, किसी की हत्या हो जाएगी, किसी की गाड़ी कमाई को कोई लूट खसोट कर ले जाएगा, उसके ह्यूमन राइट नहीं है। आपको चिंता है लूट खसोट करने वाले की, आपको चिंता है बलात्कार करने। ఏప్రిల్ 5వ తేదీన బాబు జగజీవన్ రామ్ 115వ జయంతి వేడుకల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళులర్పించారు. స్వాతంత్ర సమరయోధుడు, జనం కోసమే తన జీవితాన్ని అంకితం చేసిన నాయకుడు బాబు జగజీవన్ రామ్ గారు సుదీర్ఘకాలం పార్లమెంటేరియన్గా, ఉప ప్రధానిగా ఆయన దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయం. నేడు ఆయన జయంతి సందర్భంగా నివాళులు అంటూ ట్వీట్ చేశారు సీఎం జగన్. ఇన్నోవేషన్, టెక్నాలజీ రంగాలపై దృష్టి సారించింది తెలంగాణ సర్కారు. అందులో భాగంగా కొత్త ప్రతిభను ప్రోత్సహించేందుకు ఇప్పటికే టీ హబ్ను ఏర్పాటు చేసింది. అక్కడ వచ్చిన స్పందన బాగుండడంతో వి హబ్, టీ వర్క్స్ ఇలా ప్రతిభను ప్రోత్సహించేందుకు ప్రభుత్వ పరంగా చేయాల్సిన సహకారం అందిస్తోంది. తాజాగా యంగ్ టాలెంట్ కోసం వై హబ్ను ప్రారంభించబోతున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. వరల్డ్ క్లాస్ కంపెనీలకు, విద్యార్థి దశలో ఉన్న ఎంట్రీప్యూనర్లకు సంధానకర్తగా ఈ వై హబ్ పనిచేయనుంది. ఇప్పటికే ఉన్న టీ హబ్, టీ వర్క్స్ వంటివి కాలేజీ లెవెల్, కాలేజీ చదువు పూర్తి చేసిన వారికి ఎక్కువగా ఉపయోగపడుతున్నాయి. ఇక్కడ స్టార్టప్ల నిర్మాణం జోరందుకుంది. దీంతో కొత్త ప్రతిభను మరింతగా ప్రోత్సహించేందుకు కింది స్థాయి నుంచే గట్టి పునాది వేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. కొత్త రకం ఆవిష్కరణలను స్కూల్ స్థాయి నుంచే ప్రోత్సహించేందుకు వై హబ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. యూత్తో పాటు స్కూల్ చిల్డ్రన్స్లో ఇన్నోవేషన్, టెక్నాలజీపై ఆసక్తి కలిగేలా చేయటంతో పాటు వారిలో ఉన్న కొత్త రకం ఆలోచనలను ప్రోత్సహించటం వై హబ్ ప్రధాన లక్ష్యం. ఈ వై హబ్కి తెలంగాణ ప్రభుత్వంతో పాటు యూనిసెఫ్ సైతం తన వంతు సహకారం అందివ్వనుంది. and challenges posed by the pandemic, बेरोजगारी, children's education, कोरोना का काल. Because of COVID, is the emphasis given on teacher education. we do need to keep responding quickly. Education system in India has ignored for a very long time, and that is art of innovation. Beyond the textbooks. These are India's young people who are supposed to fuel the country's economy. In fact, as a state and as a country, with usage of technology, how do we possibly, give more practical exposure? For instance, truly world-class collaboration of the academia in industry will help
our youngsters being industry ready. A study published by Stanford University suggests that innovation is responsible for up to 85% of all economic growth. The National Education Policy 2020 suggests focusing on research and innovation. So, what is innovation? Something new, something that fosters possibilities for positive, progressive, and transformational change. Our vision is to produce a whole generation of innovators, change makers, and entrepreneurs. Realizing this ambitious vision needs the perfect combination of academia, policies, and a strong foundation for the culture of innovation. Telangana, the startup state of India, the only state of India with a comprehensive end-to-end innovation network. Hence, UNICEF and the government. వరంగల్ సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి సంబంధించిన లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్సీ పత్రాన్ని ఎల్ఎన్టీ ప్రతినిధులకు సోమవారం రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వర్క్ ప్రోగ్రాంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందాలనే ముఖ్య ఉద్దేశంతో సకల సౌకర్యాలతో కూడిన అధునాతన సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారన్నారు. ఆర్ఎండ్బి శాఖ ఆధ్వర్యంలో ఇంత గొప్ప నిర్మాణం చేపట్టడం గర్వకారణమన్నారు. కులరహిత సమాజం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప నాయకుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని జోగులాంబ గద్వాల జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీహర్ష కొనియాడారు. దేశ స్వాతంత్ర్యం, సామాజిక సమానత్వం కోసం పోరాడిన ఆదర్శ నేత అని పేర్కొన్నారు. మంగళవారం జగ్జీవన్ రామ్ 115వ జయంతిని పురస్కరించుకుని జోగులాంబ జిల్లా కేంద్రంలోని జగ్జీవన్ రామ్ విగ్రహానికి జిల్లా అదనపు కలెక్టర్ శ్రీహర్ష, ఆర్డీఓ రాములు, స్పిరంజన్ రతన్ కుమార్, ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్, జడ్పీ చైర్పర్సన్ సరిత, ప్రజా కుల సంఘాలు పూలమాల వేసి నివాళులర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవల్ని సీఎం స్మరించుకొని నివాళులర్పించారు. సామాజిక, ఆర్థిక రంగాల్లో దళితుల ఆత్మగౌరవాన్ని అత్యున్నతంగా నిలిపేందుకు ఆయన చేసిన కృషిని కొనియాడారు.
రాయచోటిని అన్నమయ్య జిల్లాగా ఏర్పాటు చేసిన సందర్భంగా రాయచోటి ఆవిర్భావ దినోత్సవంగా ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గడికోట శ్రీకాంత్ రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కలికిరి మండలం నగరిపల్లిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 2 రోజుల క్రితం సధూం మండలం బూరగమంద గ్రామానికి చెందిన రాజారెడ్డిని వైసీపీ నాయకులు తీవ్రంగా గాయపరిచారు. దీంతో కల్లూరులో శాంతియుత ధర్నాకు వెళ్తున్న నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిని తన ఇంటి దగ్గరే పోలీసులు అడ్డుకొని వాగ్వాదానికి దిగారు. మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా బషీర్బాగ్లోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, టీఎస్ఎంఐడిసి చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్. బాబు జగ్జీవన్ రామ్ 115వ జయంతి సందర్భంగా సూర్యాపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి కొత్త బస్టాండ్ వద్ద గల జగ్జీవన్ రామ్ విగ్రహం వద్దకు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పాల్గొని జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు మంత్రి జగదీష్ రెడ్డి. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ వట్టే జనయ్య యాదవ్, మున్సిపల్ చైర్మన్ పెరుమల్ల అన్నపూర్ణ, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ చైర్మన్ ఉప్పల లలిత ఆనంద్, జడ్పీటీసీలు, ఎంపీపీలు, కౌన్సిలర్లు, దళిత సంఘ నాయకులు, తెరాస నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
సిద్దిపేట పట్టణంలోని బీజేఆర్ కూడలిలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ నిలువెత్తు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ జగ్జీవన్ రామ్ 1952 నుండి వరుసగా 8 సార్లు పార్లమెంటు సభ్యుడిగా సుదీర్ఘకాలం కేంద్ర మంత్రిగా పనిచేశాడు. పేద వర్గాల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేశారు. గాంధీజీ ఎన్నో సందర్భాలలో జగ్జీవన్ రామ్ను కొనియాడారు. ఎన్నో పదవులు సుదీర్ఘకాలం అనుభవించిన చాలా నిరాడంబర జీవితం గడిపారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పనిచేసిన మహనీయుడు సీఎం కేసీఆర్, అంబేద్కర్, జగ్జీవన్ రామ్ కలలను నిజం చేస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 10 లక్షల రూపాయల నగదు బదిలీ చేసే దళిత బంధు పథకం తెలంగాణలోనే ఉందని తెలిపారు. డాక్టర్ బాబు జగ్జీవన్ రావు గారి 115వ జయంతి శుభాకాంక్షల్ని అందరికీ తెలియజేస్తూ, డాక్టర్ బాబు జగ్జీవన్ రావు గారు వారు స్వాతంత్ర పోరాటంలో పాల్గొనడమే కాక 1952 నుంచి వరుసగా 8 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా 33 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా వారు పనిచేసి ముఖ్యంగా ఈ దేశంలోని దళిత వర్గాలు, అణగారిన వర్గాలు, పేద వర్గాల అభ్యున్నతి కోసం ఎంతగానో కృషి చేసినటువంటి మహనీయుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారిని గాంధీజీ గారు మరి ఎన్నో సందర్భాల్లో వారిని చాలా గొప్పగా ప్రశంసించిన సందర్భాలు కూడా ఉన్నాయి. బాబు జగ్జీవన్ రామ్ గారు వారు సుదీర్ఘకాలం భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నతమైనటువంటి పదవులు అలంకరించిన వారు చాలా నిరాడంబరమైనటువంటి జీవితాన్ని పేద ప్రజల కోసం మరి ఈ దేశంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం కృషి చేసినటువంటి మహనీయుడు జగ్జీవన్ రామ్ గారు. ముఖ్యంగా ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ఆనాడు అంబేద్కర్ గారు, జగ్జీవన్ రామ్ గారు ఏ కలలైతే కన్నారో దాన్ని నిజం చేసే విధంగా ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా దళిత బంధు కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఇవాళ ప్రపంచంలోనే 10 లక్షల రూపాయలు నేరుగా నగదు బదిలీ చేసే అతిపెద్ద పథకం దళిత బంధు పథకం. దీన్ని దేశంలో మరి ప్రపంచంలో ఎవరూ ఆలోచించని విధంగా నిజమైనటువంటి అభ్యున్నతి రావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఈ పథకాన్ని తేవడం జరిగింది. అంతేకాదు ఇప్పటి వరకు ఈ దేశంలో విద్యా ఉద్యోగాల్లో మాత్రమే రిజర్వేషన్ ఉండేది. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని కాంట్రాక్ట్లలో ప్రభుత్వం లైసెన్స్ ఇచ్చేటువంటి అన్నింటిలో కూడా మరి ఎస్సీల కోసం రిజర్వేషన్ తెచ్చిన ఘనత ఇవాళ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 115వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, కమిషనర్ లోకేష్ కుమార్. నేడు యాదగిరిగుట్ట పట్టణ బంద్కు స్థానికులు పిలుపునిచ్చారు. యాదగిరిగుట్ట దేవస్థానం ఈవో గీతారెడ్డి వైఖరికి నిరసనగా 3 రోజులుగా పట్టణంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. స్వచ్ఛందంగా బంద్కు సహకరిస్తున్న దుకాణదారులు, స్థానికులు బంద్లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం ప్రశాంతంగా బంద్ కొనసాగుతుంది.
అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ ఫలితాలు వస్తుండటంతో దేశీ స్టాక్ మార్కెట్ సూచీలు లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. ఈరోజు ఉదయం మార్కెట్ ఆరంభమైన తర్వాత జపాన్ నిక్కీ, సౌత్ కొరియా కోప్సీ సూచీలు నష్టపోయాయి. ఇదే సమయంలో షాంఘై స్టాక్ మార్కెట్ లాభాలతో ప్రారంభమైంది. దీంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. బుల్ ర్యాలీ మరికొంతకాలం కొనసాగుతుందా లేక కరెక్షన్ను ఛాన్స్ ఉందా అనే కోణంలో బేరీజు వేసుకొని పెట్టుబడులు పెడుతున్నారు. దీంతో మార్కెట్లో ఊగిసలాట ధోరణి కనిపిస్తోంది. ఈరోజు ఉదయం 9:45 సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 28 పాయింట్లు నష్టపోయి 60,582 పాయింట్ల దగ్గర ట్రేడ్ అవుతోంది. మొదటి అరగంటలో వచ్చిన లాభాలు హుష్ కాకి అయ్యాయి. ఇక నిఫ్టీ విషయానికి వస్తే 11 పాయింట్లు నష్టపోయి 18,042 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. ఆదాని పోర్ట్స్, ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, టాటా మోటార్స్, M&M షేర్లు లాభాల్లో ఉండగా నిన్న గణనీయంగా లాభపడిన హెచ్డిఎఫ్సి షేర్లు ఈరోజు నష్టాల్లో ఉన్నాయి. హెచ్డిఎఫ్సితో పాటు బజాజ్ ఫైనాన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అదే జరిగితే అణ్వాయుధాలు ప్రయోగిస్తాం, కిమ్ సోదరి వార్నింగ్. క్రిమినల్ ప్రొసీజర్ బిల్లుపై అనుమానాలొద్దు, బిల్లులోని అంశాలతో పోలీసులు, దర్యాప్తు అధికారులు నేరగాళ్ల పనిపడతారన్న హోంమంత్రి అమిత్. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా బాబు జగ్జీవన్ జయంతి వేడుకలు, నివాళి అర్పించిన సీఎం జగన్. యునెస్కోతో జట్టు కట్టిన తెలంగాణ, కొత్తగా వై హబ్లు ఏర్పాటు కాబోతున్నాయని తెలిపిన మంత్రి కేటీఆర్. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 115వ జయంతి వేడుకలు, పాల్గొన్న అధికారులు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఘనంగా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 115వ జయంతి వేడుకలు. విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మంత్రి హరీష్ రావు. స్టాక్ మార్కెట్లో ఊగిసలాట, లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్న సూచీలు. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.